ప్రతివారు ప్రతి వ్యక్తి ప్రతివారు ప్రతి వ్యక్తి మనుషులంతా మనుషులు మాత్రమే తన మనసుతో నేను నాదనే భావంతో ఉన్నాడు. ఇక్కడ ఒకటే, నేను నా మనసుని నేను వాడుకుంటున్నాను. నా మనసు అన్నప్పటికీ నేను నా దేహాన్ని నేను అనుభవిస్తాను. నేను నాది అనే భావన, నేను దేహంగా ఉన్నాను, నేను మనసుగా ఉన్నాను. నా మనసు నేను అనుభవిస్తున్నా, నా బుద్ధితో నేను నిశ్చయిస్తున్నా, నా చిత్తంతో నేను స్మరిస్తున్నా, నా ఆలోచనతో నేను నిర్ణయిస్తా, ఆలోచిస్తా. అంటే నేను నాదైన భావన లేకుండా మనం లేము, ఉండలేము, అసంభవం అని ఎవరికొవరికే తెలుస్తుందిగా. దీనికి శాస్త్రము జ్ఞానం ఎత్తక్కర్లేదు, అవసరం లేదుగా. ప్రమాణం అడిగారు, నేను నాదైన భావన ఎలా ఉందంటే శాస్త్రం లేదు. ఎవరి శాస్త్రాలు? బలానా వారి శాస్త్రాలు. ఆ శాస్త్రాలు నావి, నేను కొన్నాను, అవన్నీ చదివి చెప్తున్నాను అంటాడు. అక్కడ నేను నాది చూపించాను. ఆ శాస్త్రాలు శంకరాచార్య గారివే, మిగతా వాళ్ళు చెప్పలేదు. అద్వైతం, దక్షిణామూర్తి సాంప్రదాయం ఇంకెవరు చెప్పలేదు, ఆయనే జగద్గురు. ఓకే, అలాగే ద్వైతులు అంటారు, వాటిని విమర్శించకూడదు, వాళ్ళంతా అనుభవంలో ఉన్నవాళ్ళు. కాబట్టి వ్యవహార జ్ఞానంలో ఎవరు ఏ పద్ధతిలో నేను నాది వాడినప్పటికీ, నేను నాది ఉపయోగించినప్పటికీ, అది భావం కావచ్చు, నిద్ర కావచ్చు, కళ కావచ్చు, మెలుకు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, సృష్టి కావచ్చు, సృష్టికర్త కావచ్చు, హేతువాదం కావచ్చు, విజ్ఞానవాదం కావచ్చు, ప్రకృతివాదం కావచ్చు, మనకి అనవసరం. కారణం ఏంటి? వ్యవహార జ్ఞానం కూడా మనం అలాగే వివరిస్తున్నాం. ఇది సహజం. వ్యవహార జ్ఞానం నేను నాదన్న భావన ఉన్నప్పటికీ వ్యవహార జ్ఞానంలో నేను నాది స్వరూప స్వభావం ఏంటి, అది ముఖ్యం. అక్కడేంటి? ప్రతివారు నేను నాదనే భావంతో సమస్యలు సుఖ దుఃఖాలతో అత్యంత దుఃఖ నివృత్తి వేరు, అత్యంత దుఃఖ నివృత్తి. అత్యంత అంటే మూలాలు కూడా పోవాలి. మూలం అంటే నేను నాది స్వప్నం, నేను నాది జాగ్రత్త. ఇక్కడ దుఃఖం సుఖం ఉంది. అత్యంత దుఃఖం అంటే అసలు ఏమీ చేయకుండా నేను నిద్రలో అజ్ఞానంగా పడి ఉన్నాను, మందంగా పడి ఉన్నాను, తమస్తో పడి ఉన్నాను. అది ఇంకా ఘోరం. అంటే నేను నాదనే భావన నిద్రావస్థ కావచ్చు, స్వప్నావస్థ కావచ్చు, మెలకు అవస్థ కావచ్చు, సృష్టితో గమనించి గుర్తించి తెలుసుకునేవి కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది సహజం. ఇవన్నీ ఉండటం వల్ల తనకు సమస్యలు భయాందోళనలు వస్తాయి. అది అనుభవం. భయాందోళన అనుభవంలో ఉన్నప్పుడు ఆ అనుభవంలో భయాందోళన నేను నాదనే భావం, నీకు నీవే నేను స్వయంగా స్వయంభావంతో, స్వయంగా నేను శబ్దంతో, స్వయంగా గమనించే లక్ష్యంతో, స్వయంగా గుర్తించే లక్ష్యంతో, స్వయంగా మననం చేసే లక్ష్యంతో, స్వయం సాక్షి గమనికతో సహజంగా ఉన్నాం. అనుభవం ఉంది కదా. ఆ ఉన్నదాన్ని ఉన్నట్లుగానే అట్లు ఉండు చేస్తేనే ఆ విధంగా యథాతథగా గుర్తించి తెలుసుకోవటం స్వయం సాక్షాత్కారం, స్వయం స్వరూప స్వభావం. అవగాహన పొరపాటు అవగాహన పడతాం. ఒకప్పుడు మాట్లాడుతూ ఒక మాట మధ్య మర్చిపోయినా తిరిగి వివరణ ఇస్తాం. నేను మానవుడే నేను అన్నారు. ఓకే, నువ్వు మానవుడు అని నీకెవరు చెప్పారు? నీ దేహం ద్వారా 2 కాళ్ళ పశువుతో పోల్చారు. 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి మానవుడు అవుతారు. కోతు కాదు కదా, కొండముచ్చు కాదు కదా. అంటే నువ్వు మానవుడిని గుర్తించి గమనించి తెలుసుకున్నంతనే సహజంగా అనుభూతిగా ఉన్నదాన్ని ఉన్నట్టుగానే యథాతథగా తెలుసుకుంటున్నావు కదా. నువ్వు మానవుడు అన్నప్పుడు నేను మనసుకి ఆకారం ఉందా? లేదు. అప్పుడు నేను మనసు మానవాకారంగా వచ్చిపోయినట్టుగా తెలుస్తాం తప్ప ఫోటో తీయడం వీళ్ళదుగా. అంటే మనసు ఎలాగుంది, బుద్ధి ఎలా ఉంది, చిత్త అహంకారాలు ఎలా ఉన్నాయి, నేను శబ్దంతో నా భావం ఎలాగుంది, నేను నాది అనేటువంటి నా గమనిక నేనే చేస్తాను. గమనించేవాడు ఎలాగున్నాడు, గుర్తించేవాడు ఎలాగున్నాడు, నా జ్ఞానాన్ని నేను వాడుకుంటున్నాను, నేను నా అనుభవంతో. అది ఎలా ఉంది? ఫోటో తీయటానికి వీల్లేదు కాబట్టి టెక్నాలజీతో నీ విశేషమైన జ్ఞానంతో కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా గ్రహించు. ఎలాగా? నేను నాదనే మనసు ఉన్నది. ఓకే, మనసు ఉందని ఎలా చేస్తుంది? మనసుతోనే మనసుకు ఎదురుగా గమనిస్తున్నావు. నువ్వు మనసుగా గమనితో ఊరుకోవట్లేదు, గుర్తిస్తున్నావు. అంటే స్వయంగా గుర్తించే లక్ష్యంతో, స్వయంగా గమనించే లక్ష్యంతో, సాక్షిగా స్వయంగా తెలుసుకునే లక్ష్యంతో
ఎరుకగా తెలివిగా చిత్త పదార్థంతో నువ్వే ఉన్నావు అని నీకు నువ్వే స్వయంగా అనుకోవటం, భావించడం, గుర్తించడం, గమనించడం సహజ స్వానుభవమే, సహజ స్వయం అవగాహనది. ఇక్కడ మనసు వరకే. ఆ తర్వాత మనసుగా నువ్వు ఉండు చేతనే మనసు చంచలంగా ఉండి నిశ్చలంగా కూడా ఉంటుంది. కాసేపు చంచల నిశ్చలం మారిపోతుంది, ఉండి ఉండి మాయమైపోతుంది. మాయమైపోతే మనసు లేని స్థితి, అమస్క స్థితి, మనోరహిత స్థితి, మనోరహిత స్థితి, మనోఅతీత స్థితి. అన్ని మనసుగా. దీన్ని ఇంకొంచెం చెప్పాలి, తాదాప్యం అన్నారు. ఇంకొంచెం చెప్దాం. ఎరుకతో ఎరుక లేకుండా, అంటే ఎరుకతో తన్మయత్వం వస్తుంది, ఎరుక లేకుండా తన్మయత్వం. తన్మయత్వం అంటే ఒక ఆనందం కింద, దుఃఖం కింద. తాదాప్యం వేరు. తాదాప్యం అంటే ఏంటి? సుఖం వచ్చింది, నేను సుఖిని, నాకు ఎప్పుడు ఈ సుఖం ఇలా ఉండ, సుఖినే కనిపెట్టాడు. తర్వాత ఆనందంగా ఉంది, పొగడి ఆనందం, నాలుగు రుచి ఆనందం, మంచి పాటలు ఆనందం. ఆనందం ఎప్పుడు ఉండాలి అనుకోవటంలో ఉండట్లేదు. నువ్వే చెప్తున్నా అనుభవంలో అది ఉండనప్పుడు వచ్చిపోతుంది. వచ్చిపోయే ఆనందానికి స్వేచ్ఛ ఎవరికి వచ్చారు? మనసుగా ఉంది. అదే స్థానంలో దేహం నేను దేహాన్ని అంటుందా? అంటూ నేను దేహం చిన్న వయసు నుంచి పెద్ద దాకా కూడా మార్పులతో వయసుతో పాటు తోడు నీడగా తానే ఉందిగా, నేడుతో అది మాట్లాడలేదుగా. కానీ మనసు మాట్లాడాలి. అంటే మాట్లాడే లక్షణం, గమనించి గుర్తించే లక్షణాలు కేవలం మనందరికీ, మానవులకి, ప్రస్తుతం మానవ యొక్క వ్యక్తిత్వం గురించి చెబుతున్నా కాబట్టి మానవులకి మాత్రమే ఉన్నది అని స్వయం అవగాహన ఉందిగా. అదే స్వయం అవగాహన దేహానికి ఉన్నది అని అనగలవా? అనలేవు. దేహం మాట్లాడదు, దేహం గమనించదు, దేహం గుర్తించదు. దేహం నేను దేహానందు లోపల బయట మధ్య అనే భేదం లేకుండా ఆకాశ సహితంగా ఉన్న అగణితమైన అణువులతో, కోటాను అణువులతో, కోటాను వాయు కణాలతో, పంచభూతాత్మైన కణజాలంతో నేను దేహాన్ని అని దేహం అందు. పచ్చబొట్టు వేసుకుంటే నేను దేహాన్ని, నా పేరు రామారావు పచ్చబొట్టు ఉందని అంట. అంటే దేహానికి పుట్టుమచ్చ, ఈ పుట్టుమచ్చ దేహాన్ని అంటుందా? కానీ దేహం జడ పదార్థం,